హాయ్ హలో అండి. ఇది వచ్చేసి లైనింగ్ పీస్. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు స్టిచ్చింగ్ వదలాలి. హ్యాండ్ ఉంది కదండి, హ్యాండ్ అనేది ఇక్కడ మార్క్ చేసాం కదా, ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి హ్యాండ్ అనేది ఎక్కడైతే అటాచ్ భాగం ఉందో అటాచ్ భాగం కాడికి ఇట్లా మార్క్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చంక భాగం ఉంది కదా, చంక భాగం వరకు మళ్ళీ మార్క్ చేయాలి. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ వేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రా 1.5 ఇంచ్ వదలండి. ఇక్కడ అటాచ్ భాగం కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి హ్యాండ్. తర్వాత బ్యాక్ పార్ట్ ఏదైతే బ్లౌజ్ పీస్ ఉందో అటాచ్ భాగం మన సైడ్ పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్ అనేది అవతల భాగం పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి. తర్వాత ఇక్కడ బ్లౌజ్ ఉంది కదండి, ఈ చంక దగ్గర నుంచి మెడ కింది భాగం 2 ఇంచెస్ వదిలేసి బ్లౌజ్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఫోల్డ్ చేయండి. లైనింగ్ అటాచ్డ్ భాగం ఏదైతే ఉందో బ్లౌజ్ కూడా అటాచ్డ్ భాగం అనేది ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టిచ్చింగ్ ఉందో ఆ స్టిచ్చింగ్ కాడ నుంచి ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ 2 ఇంచెస్ ఇలా మార్క్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్కి ఏదైతే 1/2 ఇంచ్ వదిలామో అక్కడి నుంచి ఇక్కడికి చంక భాగం వరకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి. తర్వాత ఇది ఈపు భాగం ఉంది కదండి, ఈ ఈపు భాగం అనేది ఇక్కడ 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ వదిలాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఈ వీపు భాగం ఉంది కదా కింది వరకు ఇలా సెంటర్ భాగం ఇలా పట్టుకోండి. బ్లౌజ్ ఇక్కడ 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ వదిలాం కదా, ఇక్కడ నుంచి ఇలా బ్లౌజ్ అనేది షోల్డర్ వరకు మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్కి మార్క్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2. తర్వాత బ్లౌజ్ షోల్డర్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే ఉన్నదానికంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్, మొత్తం 1/2 ఇంచ్. తర్వాత చంక భాగం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్.
ఫ్రంట్ భాగం అనేది బ్యాక్ సైడ్. ఫ్రంట్ భాగం అనేది స్ట్రైట్ ఉంటే ఇలా స్ట్రైట్ పెట్టుకోవాలి, లేదంటే క్రాస్ కటింగ్ కాబట్టి ఇది క్రాస్ పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అనేది. ఈ షోల్డర్ అనేది ఎలా ఉందో అంటే ఇలా మార్క్ చేయండి. తర్వాత చంక షేప్ అనేది ఎలా ఉందో అలా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఈ సైడ్ భాగం ఉంది కదా, సైడ్ భాగం కూడా అలాగే మార్క్ చేయండి. ఈ నెక్ భాగం ఏదైతే ఫ్రంట్ సైడ్ నెక్ భాగం ఉందో షోల్డర్ దగ్గర నుంచి ఈ కాజాల పట్టి వరకు నెక్ డీప్ అనేది మార్క్ చేయండి. తర్వాత ఇలా స్ట్రైట్ అనేది ఒక లైన్ వేయండి. నెక్ దగ్గర నుంచి ఈ ఉక్సుల పట్టి ఏదైతే ఉందో క్రాస్ బెల్ట్ దగ్గర జాయింట్ భాగం ఉంది కదా, జాయింట్ భాగం కాడ నుంచి 1/2 ఇంచు ఎక్స్ట్రా కుట్లలోకి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఈ చెస్ట్ భాగం వరకు పైన కుట్లలోకి కింద కుట్లలోకి కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. చంక షేప్ అనేది బ్యాక్ ఎంత ఉందో ఫ్రంట్ భాగం కూడా అంతే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ లోతు లోతు అనేది కావాలి ఫ్రంట్ భాగం అనేది, కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లోతు తీసుకోవాలి ఫ్రంట్ భాగం. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్. సేఫ్ బెల్ట్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్కి ఒక 1/4 ఇంచ్ వదలండి. వదిలిన తర్వాత ఇక్కడ లాస్ట్ మార్కింగ్ ఎండ్ వరకు ఇలా మార్క్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ భాగం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్. తర్వాత బ్లౌజ్ పై పీస్ బ్యాక్ పార్ట్. తర్వాత ఫ్రంట్ పార్ట్.
ఇక్కడ వచ్చేసి సేఫ్ బెల్ట్. ఓకే అండి, బాయ్.